మన 'శంకర్ వరప్రసాద్' గారు 2 అవర్స్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో సంక్రాంతి బరిలో ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఈ సినిమాని చూసాక నాకైతే నచ్చింది గైస్. ముందుగా ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే, చిరంజీవి గారు అలియాస్ 'శంకర్ వరప్రసాద్' గారు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉంటారనమాట. ఆల్రెడీ డైవర్స్ తీసుకున్న మన హీరో ఒంటరిగా వాళ్ళ అమ్మగారితో జీవిస్తూ ఉంటాడు. అయితే సడెన్‌గా ఒకళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలనేసి వెళ్ళాల్సొచ్చిద్ది. అయితే అక్కడికెళ్ళిన తర్వాత ఏం జరిగింది? హీరో ఎలాగా డైవర్స్ తీసుకున్నాడు? అసలు హీరో, హీరోయిన్‌కున్న సంబంధం ఏంటి? తన జాబ్‌ని తను కరెక్ట్‌గా చేశాడా లేదా అనేది స్టోరీ పాయింట్. ఇంక ఈ సినిమా చూసాక నాకైతే 2 సినిమాలు గుర్తొచ్చినాయి. ఏం సినిమాలంటే అవి 'విశ్వాసం' సినిమా మన అజిత్ గారిది. అలాగే 'డాడీ' సినిమా, 'తులసి' సినిమా ఈ 3 సినిమాలు గుర్తొచ్చినాయి. ఎందుకంటే ఈ 3 సినిమాలు కలిపి కొడితే ఎలా ఉంటదో అలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ అండ్ డైలాగ్ డెలివరీ. మెగాస్టార్ చిరంజీవి గారిని ఓల్డ్ మూవీస్‌లో ఆయన కామెడీ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు మనం చాలా మిస్ అయ్యాం ఈ మధ్య కాలంలో. అయితే ఈ సినిమాలో అది ఫుల్‌ఫిల్ అయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చిరంజీవి గారైతే ఆయన కామెడీ టైమింగ్‌తో అలాగే డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్‌తో ఆయన చాలా బాగా నవ్విచ్చారని చెప్పుకోవాలి. చెప్పాలంటే చిరంజీవి గారి వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి. చక్కగా సిట్యుయేషనల్ కామెడీతో సినిమా మొత్తం కూడా అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పక్కన సపరేటివ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారి కామెడీ మీద ఎక్కువ సినిమా మొత్తం కూడా రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంక ఈ సినిమాలో నెగెటివ్ విషయానికొస్తే అసలు ఈ సినిమాలో వెంకటేష్ గారు అక్కర్లేదు. కావాలని పెట్టాలి అని చెప్పి క్యామియోని ఇరికిచ్చినట్టుగా ఉంటుంది. అలాగే స్టోరీ పాయింట్ అనేది చాలా సినిమాల్లో మనం రొటీన్‌గా చూసింది. పెద్ద కొత్తగా కానీ ఫ్రెష్‌నెస్ ఫీలింగ్ అని మనకి రాదు. ఇంకోటి ప్రొడక్షన్ క్వాలిటీ. అది మాత్రం కొంచెం బాలేదనే చెప్పుకోవాలి. అక్కడక్కడ గ్రీన్ స్క్రీన్ అని, అలాగే కలర్ గ్రేడింగ్ గాని సరిగ్గా లేదని చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా ట్రైలర్ చూసిన వాళ్ళకి కూడా ఇదే కంప్లెయింట్ వస్తూ వచ్చింది. అయితే సినిమా చూసినప్పుడు కొంచెం కవర్ అయినప్పటికీ అక్కడక్కడ పర్టిక్యులర్‌గా చూస్తే తెలుస్తుంది. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ లేదు, అలాగే వల్గారిటీ లేదు, అలాగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. చక్కగా పూర్తిగా ఫ్యామిలీతో హెల్తీ కామెడీతో చక్కగా చూడొచ్చు. ఈ సినిమాలో అలాగే నాకు 'ఈ సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాలో బుడ్డోడు ఉంటాడు చూడండి. ఆ పిల్లోడి క్యారెక్టర్ ఇందులో భలే క్యూట్‌గా, ఫుడీగా బావుంది. ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి అంటారా? ఫస్ట్ సాంగ్ ఒకటే నాకు నచ్చింది. అది 'హుక్ స్టెప్' అనే సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్ ఒకటే బా నచ్చింది. ఆ సాంగ్‌కి అయితే థియేటర్‌లో విజిల్స్ మామూలుగా ఉండవు. ఇంకా ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఈ సినిమా చక్కగా ఫ్యామిలీతో కూర్చొని ఫ్యామిలీతో చక్కగా కలిసి చూడొచ్చు. యాక్షన్ లవర్స్ అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ గాని అలాంటి సినిమాలు చూడాలనుకున్న వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కామెడీగా చక్కగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో చూడాలంటే మాత్రం ఈ సినిమా మంచి సినిమా అని చెప్పుకోవాలి. ఇంక ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చేసి జీ5 అనేసారు. ఇంక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే 'వాట్ ఈస్ ద రాంగ్ విత్ రాజా సాబ్' అనే వీడియో కూడా చేయబోతున్నాం. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలన్నా, అలాగే ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ రివ్యూస్ మీకు కావాలన్నా ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.